చెప్పండి సార్ ఏంటో. ముప్పై 37,000 మంది పాత్రికేయులు ఉన్నారు. అవుతున్నారండి. దీని మీద ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు స్పందించట్లేదు. ఈవెన్ జనసేన కూడా స్పందించట్లేదు. లేదు సార్ ఏంటి మీరు అట్లా మీరు మా మీద అభాండం వేయకూడదు. లేదు, మేము విజయవాడ ప్రెస్ క్లబ్లో నేను ఇదే ఇష్యూ ఉంటే ఆ రోజున ప్రెస్ క్లబ్ మన ఏపీ ప్రెస్ క్లబ్కి సంబంధించి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా మాట్లాడి ఏదో వాళ్ళకి కావాల్సిన నిధులు స్థలం అన్నీ కూర్చొని నేను మాట్లాడాను. మీకు ఎప్పుడు అండగా నిలబడ్డాం సార్. ఖచ్చితంగా మీకు ఎలాంటిది కావాలని మీరు ఒక రిప్రజెంటేషన్ మీరు ఎప్పుడైనా సరే మా రిప్రజెంటేషన్ మా చంద్రబాబు గారికి ఇచ్చినా లేదంటే మంగళగిరిలో ఇచ్చినా కానీ ఖచ్చితంగా, ఎందుకని మీరు లేకపోతే పత్రికలు లేకపోతే ఈ సమాజం ఇంత సమస్యలు బయటికి రావు. అందుకని ప్రత్యేకమైన గౌరవంతో మిమ్మల్ని ఇగ్నోర్ చేసేదేం లేదు. కానీ మనస్ఫూర్తిగా మిగతా పార్టీల సంగతి నాకు తెలియదు, కానీ మేము మీ పక్షం ఉంటాం, మీ సమస్యల్ని ఖచ్చితంగా అడ్రస్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అవును, నాకు గుర్తుంది, అక్కడ అడిగారు, అక్కడ అవును భయపెట్టారు మీరు, నాకు గుర్తుంది సార్. అక్రిడియేషన్ కార్డ్స్ గురించి కూడా నేను స్పందించామండి. మీరు అలాగే సార్. ఇప్పుడు వాళ్ళు దున్నపోతు మీద పడ్డ వర్షంలో వాళ్ళు ఏం పట్టదండి వాళ్ళకి. మనం ఎన్ని రకాలుగా నృత్యం చేసినా వాళ్ళు చూడరు. మీరు ఖచ్చితంగా మీరు మీ మద్దతు మాకు తెలియజేయండి. మనస్ఫూర్తిగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకున్నాం. హలో సార్, మళ్ళీ పేవర్ నుంచి పోటీ చేస్తారు సార్. మళ్ళీ మీరు పేవర్ నుంచి పోటీ చేస్తారు. కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. మళ్ళీ మీరు పేవర్ నుంచి పోటీ చేస్తారా? ఇంకా ఎలక్షన్ టైం ఉంది కదండి, అప్పుడు ఆలోచిద్దాం. ఖచ్చితంగా నేనే దాయనండి. ఖచ్చితంగా ఎలక్షన్స్ ఎలా చేద్దాం అనేది, ఎందుకంటే ఎలక్షన్ సమయం కాదు కాబట్టి ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాం. కానీ ఇంకా నేను ఎలక్షన్ సమయంలో ఖచ్చితంగా మాట్లాడతాను. సార్ చెప్పండి సార్. తెలంగాణ సీఎం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సార్. తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇందాక చేశారు. ఏమని? అంటే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఆర్టిఫిషియల్ క్లౌడ్ బస్ చేశారు, దీనికి విదేశీయుల పాత్ర ఉంది అని అన్నారు. ఆర్టిఫిషియల్ క్లౌడ్ బస్ట్ అయితే చేశారు. ఎవరంటారంట? విదేశీయులు చేశారని సీఎం కేసీఆర్, తెలంగాణ సీఎం కేసీఆర్ అని అన్నారు. ఇది మీ నోటీస్కి వచ్చిందా? దానికి ఏమంటారు? అంటే ఇలాంటివి జరుగుతాయి అనుకోవచ్చా? ఆర్టిఫిషియల్ క్లౌడ్ బస్ట్ ఆల్రెడీ మేఘావృతం అయింది కదా. అంటే మేఘావృతం అయింది, లేదంటే అంత క్లౌడ్ అంటే మన సహజంగా జరిగేది ప్రతి సంవత్సరం. మరి ఆయన అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆ స్థాయిలో ఉండి నాకు తెలియదు, మీరు చెప్తున్నారు. ఆ స్థాయిలో ఒకసారి ఆయన ఏమన్నారో చూసి దాన్ని బట్టి నేను స్పందిస్తాను. నాకు ఈ సందర్భంలో నేను చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ. ఏదండి ఒకసారి నుంచొని చెప్పనా?